బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణలంక సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ అశోక్, నాని సూర్యారావుపేట ఏసీపీ ఆఫీసులో లొంగిపోయారు. సాయి కృష్ణ మృతదేహాన్ని సీఏ నాగరాజ్తో కలిసి ఇద్దరు కానిస్టేబుల్స్ అశోక్, నాని కలిసి మాయం చేసినట్లు సిట్ గుర్తించింది. అయితే సీఏ నాగరాజు అరెస్ట్ తర్వాత వీరు పరారీలో ఉన్నారు. దీంతో పరారీలో ఉన్న కానిస్టేబుళ్లు అశోక్, నాని కోసం పోలీసులు గాలిస్తున్న సమయంలోనే వారు సరెండర్ అయ్యారు. కృష్ణలంక సాయి కృష్ణ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీపీ ఆఫీసులో ఇద్దరు కానిస్టేబుల్ ఎవరైతే అశోక్, నాని ఉన్నారో వారు స్వయంగా వచ్చి లొంగిపోయారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్. హరీష, సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలకమైనటువంటి పాత్ర పోషించారని అభియోగాలు ఎదుర్కొంటున్న హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నానీలు కొద్ది నిమిషాల క్రితం సౌత్ జోన్ ఏసీపీ ఆఫీసులో లొంగిపోయారు. వారిద్దరు కూడా గత కొద్ది రోజులుగా సిఐ నాగరాజు అరెస్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇద్దరు కూడా అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయారు. వారి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంచారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఎక్కడున్నారో తెలియదు. ఈ నేపథ్యంలో వీరిద్దరు పాత్ర పైన సిట్ చాలా కీలకంగా వీళ్ళిద్దరు కూడా వ్యవహరించారు. సాయికృష్ణ లాకప్ డెత్ విషయంలో గుర్తించింది. వీరి కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులకు కూడా అశోక్, నాని కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. తక్షణమే వారు లొంగిపోవాలి, లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి అశోక్, నానీలు కొద్దిసేపటి క్రితం ఇక్కడ సౌత్ జోన్ ఏసీపీ ఆఫీసులో ఇద్దరు కూడా లొంగిపోయారు. దీంతో ఈ కేసులో చాలా కీలకంగా వ్యవహరించి కీలకమైనటువంటి ఆధారాలుగా ఉండేటటువంటి అశోక్, నానీల్ని మొత్తం సిట్ విచారించే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే దీంతో ఇప్పుడు వరకు కూడా సిఐ నాగరాజు ప్రధానమైన పాత్ర పోషించారు. ఆయన ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో ఆయనకి పూర్తి సహకరించి మొత్తం ఈ సాయికృష్ణ ని తీసుకురావటం, స్టేషన్ లో ఉంచటం, సాయికృష్ణ మృతికి సంబంధించినటువంటి అంశాలు ఇతరత్ర ఈ కేసులో కీలకమైనటువంటి సాక్ష్యాలుగా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నానీలని విచారిస్తే మరింత చాలా కీలకమైన సమాచారం వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీనికోసం వేరు రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఇద్దరు కూడా లొంగిపోయారు. వీరిని సిట్ విచారించి తదుపరి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. హరీష. థ్యాంక్ యూ జయరాజ్.